హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము తెలుగు సంబంధించి లాస్ట్ టాపిక్ ఓకే మీకు మెథడాలజీ సంబంధించి లాస్ట్ టాపిక్ ఏదైతే ఉంటుందో మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం ఓకే ఎవాల్యూషన్ సిసిఈ కంటిన్యూస్ కాంపిటేటివ్ ఎవాల్యూషన్ ఆల్రెడీ మీకు ఇక్కడ 5 యూనిట్స్ అనేటివి కంప్లీట్ చేసాము. ఇదైతే లాస్ట్ 6th యూనిట్ అండి. తెలుగు అకాడమీ బుక్స్ బేస్డ్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలకు సంబంధించి మీకు బిట్స్ కూడా చేసేస్తున్నాము. తెలుగు మెథడాలజీ సంబంధించి మొత్తం ఒకే వీడియోలో ఉంది. ప్లేలిస్ట్లో ఒకసారి చెక్ చేయండి. లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యారంటే మీకు లింక్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాం ఇలాంటి క్విక్ రివిజన్ వీడియోస్ అన్ని. అదేవిధంగా యాప్లో మీకు టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. 8985105456కి కాల్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు 499 రూపీస్తో ఉంది. తక్కువ టైం ఉంది కాబట్టి ఒక డిస్కౌంట్ కావాలన్నా కూడా మనం ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. 3rd నుంచి 8th వరకు సంబంధించి టెస్ట్లు అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ ఇవంతా మీకు అందుబాటులో ఉండడం అనేది జరిగింది. కరెంట్ అఫైర్స్ ప్లస్ జీకే కూడా ఉంది. మెథడాలజీ కూడా మీకు తెలుగు, ఇంగ్లీష్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. ట్రై మెథడ్స్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ అనేవి ఉన్నాయి. సో చూడండి, క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ కూడా ఆల్మోస్ట్ అంతా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. లేదు మాకు వీడియో క్లాసెస్ కావాలి అంటే కనుక అవనిగడ్డ ఫ్యాకల్టీతో చెప్పించినటువంటి వీడియో క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. జస్ట్ మీకు 400 రూపీస్తోనే అందుబాటులో ఉన్నాయి. మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సైకాలజీ అయితేనేమి, పిఐఈ, కరెంట్ అఫైర్స్, జీకే ఇలాంటివన్నీ మీరు స్పీడ్ మోడ్ పెట్టుకొని వినే అవకాశం అయితే ఉంటుంది. అట్లా మీరు కంప్లీట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 199 రూపీస్కే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ ప్లస్ ఓల్డ్, 9th 10th ఓల్డ్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇంకా మీకు యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి చూడండి. తెలుగు గ్రామరు, ఇంగ్లీష్ గ్రామరు, ఓకే తెలుగు మెథడాలజీకి సంబంధించి బిట్స్, సైకాలజీకి సంబంధించినటువంటి మెయిన్ టాపిక్స్ ప్లస్ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కోర్సెస్ గురించి డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి 8985105456 నెంబర్కి. 8985105456 నెంబర్కి కాల్ చేస్తారంటే ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాము. నెక్స్ట్ లెసన్ చూద్దామండి. లాస్ట్ లెసన్ మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం. జస్ట్ చూద్దాము. బోధనాభ్యసన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యక్రమాలను ప్రణాళికలు రూపొందించుకోవడానికి తోడ్పడేది ఏంటి అంటే మూల్యాంకనం. బోధనా అభ్యసన కార్యక్రమాలను సమీక్షించి టీఎల్పీ అంటాం, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ నువ్వు ఇంకా పిల్లవాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అనేది నువ్వు ఇంకా తెలుసుకోవాలి. తెలుసుకొని తర్వాత కదా నువ్వు నెక్స్ట్ ఇంకా పిల్లవాళ్ళు ఏం అభివృద్ధి చేయాలనేది నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. దానికి యూజ్ అయ్యేది ఏది అంటే మూల్యాంకనము. నైతిక, సామాజిక, మానవతా విలువలను ఎలా అందిస్తాము అంటే మనం పిల్లవాళ్ళకి భాష ద్వారానే అందించగలమండి. భాషా మూల్యాంకనం యొక్క ప్రత్యేకత ఏమిటంటే భావోద్వేగాది అమూర్తాంశాలను మూల్యాంకనం చేసి, అంటే అమూర్తాంశాలను కూడా మనం భాష ద్వారా మూల్యాంకనం చేయవచ్చు. పిల్లవాడిని అడగడం ద్వారా, వారి భావాలతో బయటికి వెల్లడించుకోవడం ద్వారా కూడా వాళ్ళు మూల్యాంకనం చేసి విద్యార్థి ప్రవర్తనలు ఏమైనా మార్పు చేయాలంటే మార్పు చేయొచ్చు. ఓకే ఈ విధంగా మనకు యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకే భాషా మూల్యాంకనం అనేది చాలా ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు అండి. మాతృభాష ఓకే భాష తెలుగు కదా మనకి. విద్యార్థుల సామర్థ్యాల సాధనా స్థాయికి కనుక్కోవడానికి జరిపే మూల్యాంకనమే సామర్థ్య ఆధారిత మూల్యాంకనం. విద్యార్థి సామర్థ్యం సాధన ఎంతవరకు చేశాడు, ఎంతవరకు వాడు సామర్థ్యం సాధించగలిగాడు అనేది తెలుసుకోవడానికి సామర్థ్య ఆధారిత మూల్యాంకనం చేయడం అనేది జరుగుతుంది. ఓకే భాషలో 9 ప్రధాన సామర్థ్యాలు, 95 ఉప సామర్థ్యాలు అనేటివి ఉన్నాయండి. 9 ప్రధాన సామర్థ్యాలు భాషలో ఉండేటువంటి ప్రధాన సామర్థ్యాలు 9. దాంట్లో మళ్ళీ ఉప సామర్థ్యాలు ఎన్ని అంటే 95. చూసుకోవాలి నెంబరింగ్ అనేది. బోధనకు ముందు నిర్వహించేటువంటి నికషను ఏమంటామంటే పూర్వ నికష. బోధనకు ముందు సో పూర్వము, సో మన పేరులోనే ఉంది. దీన్ని మనం పూర్వ నికష అని అంటామండి. ఒక యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత, బోధనలో భాగంగా మనము ముగించిన తర్వాత అన్నాడు, బోధించిన తర్వాత అన్నాడు. సో మనం బోధించిన తర్వాత బోధనలో భాగంగా మనము ఎవాల్యూషన్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం అని అంటాం. యూనిట్ లేదా పాఠం బోధించిన తర్వాత అండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ బోధనానికి ముందు అయితే పూర్వ నికష అని చెప్తాము. ఓకే పూర్వజ్ఞానం పరిశీలించడము. ఇక్కడ మనం చూసినట్టయితే ముందు అన్నాం కాబట్టి పూర్వ, తర్వాత అంటే ఉత్తర వస్తుంది. బోధన అనంతరం విద్యార్థులు ఆర్జించిన సామర్థ్యాలు, ఇదేమో బోధనకు ముందు అయితే పూర్వ నికష, బోధన అనంతరం అయితే మనకు వాళ్ళు ఎంతవరకు సామర్థ్యాలు సాధించారు అని గుర్తించడానికైతే మనకు ఉత్తర నికష అనేది మనము ఉత్తర నికష అని అంటాం, అలా గుర్తించిన సామర్థ్యాలని. మూల్యాంకనంలో ఉపాధ్యాయులు ఎక్కువగా వినియోగించే సాధనం ఏంటంటే ప్రశ్నాపత్రం అండి. అంతే కదా, క్వశ్చన్ పేపర్ ఇచ్చేది, ఆన్సర్ రాయండి అనేది, మార్క్స్ వేసేది, గుర్తించేది. నెక్స్ట్ జవాబులకు ఎన్ని పర్యాయాలు
విలువ కట్టిన మార్కుల్లో మార్పు అనేది ఉండకూడదు. అలా ఉంటే ఆ ప్రశ్నపత్రానికి విశ్వసనీయత ఉన్నట్టయితే వస్తునిష్టత. పక్షపాత ధోరణికి అవకాశం ఉండని వ్యక్తులు, వస్తువుల ప్రభావం లేకుండా సార్వజనీనమై ఉండడాన్ని మనము వస్తునిష్టత అంటాం. అంటే వ్యక్తినిష్టతను ఎక్కువగా నమ్మకూడదు, వస్తునిష్టతను నమ్మాలి. అంటే మనకి ఇక్కడ అది ఎంతైతే మ్యాటర్ రాశాడో విషయాన్ని బేస్డ్గా మార్క్స్ ఇవ్వాలి, అంతేగాని వ్యక్తినిష్టత కాదు. అంటే ఆ వ్యక్తి నాకు బాగా తెలిసిన వాళ్ళే, మా బంధువులు వాళ్ళే, అందుకు మార్క్స్ కొన్ని ఎక్కువ వేస్తానులే అట్ట అనుకోకూడదు. వస్తునిష్టత అనేది ఉండాలి. ఓకే, ప్రశ్నపత్రానికి. ఓకే, పక్షపాత ధోరణి అనేది ఉండకూడదు విద్యార్థుల పట్ల. నెక్స్ట్, అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండడం. వ్యాపకత అంటే ఏంటంటే నీకు ఒక సబ్జెక్టుకి సంబంధించి ఒకటే ఇవ్వకుండా, పొద్దుసమానం ఒక టాపిక్ గురించే ఇవ్వకుండా, సిలబస్లో ఇంకా ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్ ఏ టాపిక్స్ మీద పెట్టాలనుకుంటున్నావో అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా క్వశ్చన్ పేపర్ ఉండాలి. అన్ని బోధనాంశాలు కవర్ అయ్యే విధంగా క్వశ్చన్ పేపర్ ఉండాలి. ప్రశ్నపత్రంలో ఇచ్చిన ప్రశ్నలు సిలబస్ మొత్తానికి అనుగుణంగా ఉండాలి. ఆ పరీక్ష ఏ సిలబస్ మొత్తాన్ని పరీక్షించడానికి పెడుతున్నావో దానికి అనుగుణంగా ఉండాలి. ఔపయోగిత. తరగతి గదిలో నెక్స్ట్, ఔపయోగికత చూసినట్టయితే తరగతి గదిలో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ఏ ఉపాధ్యాయుడైనా నిర్వహించగలగాలి. అది మనకు ఔపయోగిత అని చెప్పచ్చు. ఇంకొకటి విషయంగా చెప్పాలంటే ఆశించిన ప్రయోజనం అనేది నెరవేరాలండి. అంటే ఉపయోగం పడాలి విద్యార్థికి ఆ పరీక్ష అనేది. ఓకే, మనం ఏదైతే పరీక్షించాలి అనుకున్నామో దాన్ని పరీక్షించేదిగా ఉండాలి. ఓకే, పరీక్షల ఫలితాలు పరిపుష్టినిచ్చి బోధనాభ్యసన ప్రక్రియ సరిగ్గా జరగడానికి తోడ్పడాలి. ఆ లక్షణాన్నే కొనసాగింపు అని అంటాము. పరీక్ష పత్రంలో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి ఎక్కువగా అంటే జ్ఞానానికి, అవగాహనకి, ఓకే, మానసిక చలనాత్మక రంగాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది జరగాలి. నికష పరీక్షించే పాఠ్యాంశాలు పరిమితంగా ఉండాలండి, లిమిటెడ్గా ఉండాలి. కానీ గ్రూప్స్ సిలబస్ లాగా యా బుక్లో ఏం చేస్తానో తెలియదు అన్నట్టుగా ఉండకూడదు పిల్లవాళ్ళకి పాపం. ఓకే, విద్యార్చన నికషను విద్యా ఉపలబ్ధి నికష, విద్యా సాధన నికష అని పిలుస్తారు. విద్యార్చన నికషను ఏమని పిలుస్తామంటే విద్యా ఉపలబ్ధి నికష, విద్యా సాధక నికష అని పిలుస్తాము. నికష వల్ల లభించిన సామూహిక ప్రమాణాల ఆధారంగా విద్యార్థుల ప్రగతిని ఇతర విద్యార్థుల ప్రగతితో పోల్చి చూసేటువంటి నికషనే మనం ఏమంటాం, సూత్రాధారిత నికష అంటాం. నికష వల్ల లభించిన సామూహిక ప్రమాణాల ఆధారంగా పక్కన ఉన్నటువంటి విద్యార్థి ప్రగతితో పోలుస్తాం కదా, అలా పోల్చి చెప్పేదాన్ని, అలా పోల్చి చూసేటువంటి దాన్ని మనం ఏమంటామంటే సూత్రాధారిత నికష అని అంటాము. అలా కాకుండా పక్కనోళ్ళతో కాకుండా విద్యార్థి తాను సాధించిన ప్రమాణాల ఆధారంగా తన ఫలితాలు పోల్చామనుకోండి, ఈ ఒకటిలోనే దీంట్లో ఎక్కువ ఉన్నది దీంట్లో తక్కువ ఉన్నాడు అలా చేసి చూపామంటే అది వైయక్తికమైందండి, అంటే వాడి పర్సనల్ సంబంధించింది. దీన్నే మనం ప్రమాణ ఆధారిత నికష, సంకలన నికష, రూపణ నికష అని అంటాం. ఓకే, సూత్రాధారిత నికష అంటే ఏంది, నికష వల్ల లభించిన సామూహిక ప్రమాణాల ఆధారంగా అంటే పక్క విద్యార్థితో పోల్చి వీటితో చూసుకుంటే ఎంత ఉంది అనేది చూసుకోవడము. లేదంటే ఇంకొకటి చూడండి, ప్రమాణాధారిత నికష, సంకలన నికష, రూపణ నికష. దీన్నే మనం ఏమంటామంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రమాణాల ఆధారంగా అతను ఏ ప్రమాణంలో ఎక్కువ ఉన్నాడు, ఏ సబ్జెక్టులో తక్కువ ఉన్నాడు, ఏ సబ్జెక్టులో ఎక్కువ ఉన్నాడు అది అట్లనే పోల్చడం వాడినే. సో ఇది మనకు వైయక్తికమైందని చెప్పచ్చు. ఇదైతే మనకు సామూహికమైనదిగా చెప్పచ్చు. రెండు లేదా మూడు వాక్యాలు జవాబులు ఆశించే ప్రశ్నలనే మనం ఏమంటాం, లఘు సమాధాన ప్రశ్నలు అంటాం. ఇవే మనకు 2 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్స్ అని చెప్పచ్చు. 2 లైన్స్లో సమాధానం ఆశిస్తాం, లేదంటే ఒక లైన్లోనే. ఇదే మనకు అడిగారు లఘు సమాధాన ప్రశ్నలకు ఉండేటువంటి లక్ష్యాల్లో కానిదేంటి అని కూడా అడుగుతారు, అలా కూడా అడుగుతారండి. వాళ్ళు మ్యాటర్ని కుదించి రాయగలుగుతారు. ఓకే, మా మ్యాటర్ని ఏం చేస్తారంటే అనవసరమైందంతా వదిలేసి ఆ అడిగినటువంటి ప్రశ్నకు ఏదైతే అవసరమో అదే రాయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 2 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చనే కదా, నువ్వు సారాంశం అయితే పెద్దగా రాస్తే కుదరదు, వ్యాసాలు మాదిరితే. సో దానికి ఏదైతే సరిపోతుందో అదే ఎంచుకొని పిల్లవాడు రాస్తాడు కాబట్టి అనవసరమైన విషయాన్ని వదిలేస్తాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇవైతే 2 మార్క్స్ 1 మార్క్స్. ఇదైతే చూడండి ఒకే మాటలో జవాబు రాస్తారు, అంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, సరైన దాన్ని గుర్తించండి, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, జతపరచడము, తప్పొప్పులు తెలపడము, ఇలాంటివన్నీ మనకి ఏమైతే అంటే వస్తునిష్ట ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు అని చెప్పి అంటాము. విశ్వసనీయత, ప్రామాణికత, ఔపయోగికత ఉండేటువంటి ప్రశ్నలే మనం ఏమంటామంటే వస్తునిష్ఠత ప్రశ్నలు, లక్ష్యాత్మక ప్రశ్నలు అంటాం. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా కరెక్ట్ చేసినా కూడా ఇప్పుడు ఆప్షన్ 1, 2, 3, 4 ఇస్తారు, ఆప్షన్ 3 రైట్. ఏ ఉపాధ్యాయుడు నీకు కరెక్షన్ చేసినా కూడా ఆప్షన్ 3నే కదా రైట్ అవుతుంది. సో సేమ్ మార్క్సే వస్తాయి. సో విద్యార్థి
పెట్టేవాడు కూడా ఎన్నిసార్లు ఇచ్చినా ఆ క్వశ్చన్ పేపర్ సేమ్ రైట్ ఆన్సర్ తెలిసి రైట్ ఆన్సరే పెట్టడం అనేది జరుగుతుంది. సో విశ్వసనీయత ఉంటుంది, ప్రామాణికత ఉంటుంది, నెక్స్ట్ విషయనిష్టత కూడా వీటికి ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే దోష సవరణ ప్రశ్నలండి. ప్రశ్నల్లో ఇవ్వబడిన అంశాల్లో, విషయాల్లో, భాషలో, వాక్య నిర్మాణంలో, పద ప్రయోగంలో ఏదో ఒక దోషం కనుక ఉంటే దాన్ని మనము దోష సవరణ ప్రశ్నలు అని అంటాము. దోషం ఉంటే దాన్ని సవరించడానికి ప్రయత్నించాలి, దాన్ని మనం దోష సవరణ ప్రశ్నలు. భాష అర్థవంతంగా ఉండడానికి అవసరమయ్యేది ఏది అంటే విరామ చిహ్నాలు. విరామ చిహ్నాలు లేకపోతే ఎక్కడ స్టాప్ చేయాలి వాక్యాన్ని, ఎక్కడ మనం కొంచెం గ్యాప్ ఇవ్వాలనేది ఏం తెలియదు. కామా, పులి స్టాపు ఇలాంటివన్నీ. 1986 జాతీయ విద్యా విధానంలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే గ్రేడింగ్ విధానం అండి. గ్రేడింగ్ ఇవ్వడము, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని ఇవ్వడము. ఓకే, విద్యార్థులు తరగతిలో ఏ సమూహానికి చెందినవారో తెలుపుతూ విద్యార్థుల ఉపలబ్ధి స్థాయిని తెలిపే గుర్తే ఏంటంటే గ్రేడ్. అంటే ఏ గ్రేడ్లో ఉన్నాడు అని. ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా అంటే బాగా అత్యున్నతంగా ఉన్నాడు, కొంచెం మీడియం చాలు. సి అంటే తక్కువగా ఉన్నాడు, వీడి మీద కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టాలి అనడానికి మనకు యూజ్ అవుతుంది. సో అందుకే గ్రేడ్లు అనేటివి ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. పాఠశాల అవగాహనకు, ఓకే, అదనపు అంశాల గ్రహణకు, ఊహలకు, ఆలోచనలకు, విశ్లేషణ సామర్థ్యాలకు తోడ్పడేదే ఏంటంటే నియోజనాలు అంటే అసైన్మెంట్స్. పాఠ్యాంశం ఎంత మాత్రం వాడికి అవగాహన అయింది, ఎంత మాత్రం ఆ అంశాలని గమనించాడు వాడు అంటే గ్రహించాడు, ఇవి మనం తెలుసుకోవడానికి అప్పుడప్పుడు అసైన్మెంట్స్ అనేవి కూడా మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. నియోజనాలనే నిర్దేశాలు అని కూడా అంటారు, వీటినే మనం అసైన్మెంట్స్ అని కూడా అంటామండి. బోధనా పద్ధతుల్లో ఉద్యమ పద్ధతినే మనం ప్రాజెక్ట్ పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి అంటాం. బోధనా పద్ధతుల్లో ఉద్యమ పద్ధతి ఒకటి ఏదన్నా ఇచ్చేసి పరిసరాల్లో ఉన్నటువంటి వివిధ ఆకులు రకాలు ఉన్నాయి, సో ఆ ఆకులు రకాలు వివిధ రకాల షేప్స్ ఉన్నాయి కదా, ఒకటేమో రంపపు షేప్లో ఉంటుంది, ఒకటేమో ఇప్పుడు కొబ్బరిది చూసినట్టయితే ఒక రకంగా ఉంటుంది కొబ్బరి చెట్టుది. సో ఆ విధంగా వాటిని వివిధ రకాల ఆకులు ఏరుకోరమ్మని పంపించడం అనేది జరుగుతుంది, అన్ని సేకరించడానికి పంపిస్తాం. సో అదొక ప్రాజెక్ట్ పద్ధతి. బోధనా పద్ధతుల్లో ఉద్యమ పద్ధతి, ఉద్యమంలాగా వాడొక పరిశోధన చేయడం అనేది జరుగుతుంది పరిసరాల్లో. సో అది మనకు ప్రాజెక్ట్ పద్ధతి, ప్రకల్పన పద్ధతి మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ అవుతుందని చెప్పచ్చు. నేడు అమల్లో ఉన్నటువంటి మూల్యాంకన విధానం ఏది అంటే సిసిఈ, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఏదో ఒకసారే కాకుండా ఆ పిల్లవాడిని నిరంతరం మూల్యాంకనం చేస్తూనే ఉండాలి అనేది మనకు. ఓకే, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ అండ్ ఎవాల్యూషన్. ఇక్కడ మనకు చూసినట్టయితే ఎలా పరీక్షిస్తున్నారు ఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఇదే మనకు ఫార్మటివ్ అసెస్మెంట్, సమ్మటివ్ అసెస్మెంట్. దీంట్లో ఏముంటాయి, ఫార్మటివ్ అసెస్మెంట్లో ఏముంటాయంటే రాత పనులు ఉంటాయి, ప్రాజెక్టులు, పుస్తక సమీక్ష, లఘు పరీక్షలు అనేటివి ఉండడం అయితే జరుగుతుంది. ఇక మనకు అకార్డింగ్ టు బుక్స్ ప్రకారం అయితే పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, పిల్లలు రాసినటువంటి అంశాలు అంటే రాతాంశాలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ పని ఇచ్చినప్పుడు ఎంత చురుకుగా వాడు పాల్గొన్నాడు, ఏ విధంగా వాడు ఎంత సృజనాత్మకంగా పనిచేశాడు, కొత్త విషయాలు ఏమైనా తెలుసుకోవచ్చాడు. సో ఆ విధంగా ప్రాజెక్ట్ పని బట్టి పిల్లవాడికి మార్క్స్ వేయడము. నెక్స్ట్ లాస్ట్ వన్ లఘు పరీక్ష. 4 ఉంటాయి, కానిది ఏది అని అడుగుతూ ఉంటారు. సో చూసుకోవాలి. ఫస్ట్ వన్ పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన. సెకండ్ వన్ రాతాంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. మార్కులు కూడా ఎలా కేటాయించాలి అంటే విద్యా సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తాం, 4 టైమ్స్ నిర్వహిస్తాం. FA అనేది 1, 2, 3, 4. FA1, FA2, FA3, FA4. ఓకే, దీంట్లో మన పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలకి ఎన్ని మార్క్స్ ఇస్తాము అంటే 10 మార్క్స్ ఇస్తాం. మార్క్స్ భారత్వ పట్టికలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఇక్కడ ట్రైనింగ్లో కూడా చాలా వరకు చేసే ఉంటారు. భారత్వం చూసినట్టయితే 20%. అంటే 10ని డబల్ చేస్తాం అనమాట. 10 + 10 ఎంత 20. సో పర్సెంట్ మార్క్స్ అడిగితే 10 మార్క్స్, పర్సంటేజ్ భారత్వం ఎంత అంటే 20%. పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన. వీడి క్లాస్లో జరిగేటువంటి క్వశ్చన్స్ ఏమైనా అడిగితే నువ్వు ఎలా వాడు భాగస్వామ్యం అయ్యాడు, ఎంతవరకు మింగిల్ అయ్యాడు, ప్రతిస్పందన అడుగుతానే క్వశ్చన్స్ ఏ విధంగా సమాధానం ఇచ్చాడు, ఇవ్వగలిగాడా లేదా, అవగాహన చేసుకున్నాడా లేదా, వాటి మీద బేస్ చేసుకుని మార్క్స్ ఇస్తాము. రాతాంశాలు పిల్లల డైరీస్ ఉన్నాయి కదా, డైరీస్ రాయడము, చిన్న ఎగ్జామ్స్లో ఏ విధంగా వాడి ప్రతిభ ఉంది, వీటన్నిటి గురించి గమనించి మార్క్స్ ఇస్తాం. దానికి 10 మార్క్స్ కేటాయించాలి. భారత్వం అయితే 20%. ప్రాజెక్ట్లో ఎంత చురుకుగా చేశాడు, ఎన్ని మార్క్స్ సంపాదించుకోగలిగాడు. ఓకే, దీంట్లో కూడా 10 మార్క్స్, 20% భారత్వము. లఘు పరీక్ష చూసినట్టయితే దీనికైతే 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. భారత్వము 20 + 20 40%. ఈ విధంగా
భారత్వం అయితే 100%కి, మార్క్స్ అయితే 50%కి చూసుకోవడం అనేది జరుగుతుంది. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనకు 10 మార్క్స్, రాతాంశాలు 10 మార్క్స్, ప్రాజెక్టు పనికి 10 మార్క్స్, లఘు పరీక్షకు 20 మార్క్స్. భారత్వం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. మీకు అడిగింది ఏంటి అక్కడ, భారత్వం అడిగారా మార్క్స్ అడిగారా అనేది. ఈ CCE విధానం ఎప్పటి నుంచి వచ్చింది అంటే 2012 నుంచి 12 to 13 సంవత్సరం ఏదైతే విద్యా సంవత్సరం ఉందో అప్పటి నుంచి అమలు చేశారు. 1st నుంచి 8th తరగతి వరకు. ఈ CCE చేయాలి అని ఏ చట్టంలో మనకు పొందుపరిచారు అంటే విద్యా హక్కు చట్టం అధ్యాయం 5th అధ్యాయంలో సెక్షన్ 29 దీంట్లో మళ్ళా సబ్సెక్షన్ 2 అంటే 29 బ్రాకెట్లో 2 రాసినా సరిపోతుంది. ఓకే, 29th సెక్షన్లో సబ్సెక్షన్ 2లో పిల్లల ప్రగతిని CCE నిరంతర సమగ్ర మూల్యాంకనం ద్వారా చేయాలి అని చెప్పి నిర్దేశించడం జరిగింది. ఇక్కడ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర అంటే ఏంటి, సర్వతోముఖ అభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్, శారీరక, మానసిక, నైతిక, జ్ఞానాత్మక, మిగతా అన్ని రంగాల్లోనూ వీళ్ళను ముందుంచులో పెట్టాలి అనేది. ఓకే, ఇప్పుడు మనం FA చూసేసాం కదా, ఇప్పుడు మనకి SA చూద్దాము. సంగ్రహణాత్మక మూల్యాంకనం మోస్ట్ ఇంపార్టెంట్ భారత్వ పత్రికలు. ఇక్కడ మనకు ఇంకోటి అడుగుతూ ఉంటారు. ఓకే, ఒక విద్యా సంవత్సరంలో చూసినట్లయితే ఎన్నిసార్లు FA నిర్వహిస్తారు అంటే 4 సార్లు నిర్వహిస్తారు. ఇందులో ఉండేటువంటి సాధనాలు ఎన్ని, 4. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన, పిల్లల రాతాంశాలు, పిల్లలు రాసిన అంశాలు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష. హోంవర్క్ ఉంది కదా, హోంవర్క్ కూడా పిల్లవాళ్ళు రాతాంశాల కిందకే రావడం జరుగుతుంది. పిల్లల యొక్క రాతాంశాలు హోంవర్క్ ఇస్తే వాడు ఎంత బాగా చేయగలిగాడు, చేయకుండా ఆన్సర్స్ తప్పు చేసుకొచ్చాడా ఏమి, ఆ పర్యవేక్షణ రాతాంశాల కిందికి మనము ఆ మార్క్స్ వేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల యొక్క అభిప్రాయాలు జోడిస్తూ సొంతంగా వేటిలో మనకు సామర్థ్యం కిందికి వస్తుంది. సొంతంగా రాయడము అంటే మనకి ఇక్కడ అభిప్రాయాల ప్రకారం సొంతంగా రాయడం. పిల్లల డైరీ ఉంది, దాంట్లో ఏం చేస్తాడు, వాడు అభిప్రాయాలు సొంతంగా రాసుకుంటాడు. సో పిల్లల డైరీ దేని కిందకి వస్తుంది, రాతాంశాల కిందకి వస్తుంది. పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, ఇలా మనకు ప్రతి దానికి సంబంధించి దీనికి సంబంధించి సరికానిదేది సరైనదేది అని అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. నెక్స్ట్ సమ్మేటివ్ చూద్దాము. సమ్మేటివ్ అనేది చూసినట్టయితే సమ్ అనే పదం నుంచి ఉత్పన్నమైందండి. అంటే ఏంటంటే సమ్ అంటే ఏంటి, టోటల్ లెర్నింగ్ అనే మీనింగ్లో మనం చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు SA1 ఉంటుంది, SA2 ఉంటుంది. ఓకే, SA1 SA2 అక్టోబర్ మార్చ్లో జరగడం అనేది జరుగుతుంది. కరెక్ట్ మంత్ అనేది చెప్పలేము, ఎందుకంటే పండగ సెలవులు ఉంటాయి కాబట్టి అదైతే మనకు కరెక్ట్ మంత్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉండదు. SA1 SA2 దేంట్లో భాగంగా మనం నిర్వహిస్తాము దీన్ని అంటే పాండిత్య సాధనా నికషలో భాగంగా ఈ SA1 SA2ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో రకమైనటువంటి విద్యా ప్రమాణాలు ఉంటాయి. మ్యాథ్స్కి, సైన్స్కి, సోషల్కి వేరువేరుగా ఉంటాయి, తెలుగుకి వేరువేరుగా ఉంటాయి, ఇంగ్లీష్కి వేరువేరుగా ఉంటాయి. ఈ SAలో చూసినట్టయితే విద్యా ప్రమాణాలని మనం ఇక్కడ కొలవడం అనేది జరుగుతుంది. దీంట్లో మనం విద్యా ప్రమాణాలు కొలుస్తామండి, మోస్ట్ ఇంపార్టెంట్. విద్యా ప్రమాణాలు FLOనే SAలోనే చూస్తుందంటే SAలో మనం విద్యా ప్రమాణాలు కొలుస్తాము. అకార్డింగ్ టు మనం మ్యాథ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్కి మ్యాథ్స్లో మనకు ప్రమాణాలు ఏమున్నాయి, సమస్యను సాధించడము, కారణాలు తెలపడము, నిరూపణ చేయడము, వ్యక్తపరచడము, అనుసంధానించడము, ప్రాతినిధ్యపరచడము లేదా దృశ్యీకరణ. ఇది మ్యాథ్స్కి సంబంధించి ఈ విద్యా ప్రమాణాల వాళ్ళలో చెక్ చేస్తామన్నమాట. మార్క్స్ ఎలా ఇస్తామంటే మ్యాథ్స్కి సంబంధించి 25 మార్క్స్ ఇస్తాం. భారత్వం ఎంత 50%. ఓకే, నెక్స్ట్ కారణాలు చెప్పడం, నిరూపణ చేయడానికి 10 అనేది ఇవ్వాలి, అంటే 20% మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వ్యక్తపరచడం 5 మార్కులు ఇవ్వాలి. ఈ అనుసంధానానికి కూడా 5 మార్కులు, ప్రాతినిధ్యం దృశ్యీకరణకు కూడా 5 మార్కులు ఇస్తాం, అంటే 10%. భారత్వము 25, 10, 5, 5, 5. మళ్ళీ సైన్స్కి వేరేగా ఉంటాయి, కొంచెం మారుతుంది. ఇదైతే మ్యాథ్స్కి సంబంధించి ట్రైమెటర్స్లో మనకు రావడం అనేది జరుగుతుందండి. అదే సైన్స్కి చూసుకున్నట్టయితే ఫస్ట్లో మనకి 20 ఉంటుంది, 20 మార్క్స్కి ఇవ్వాల్సి వస్తుంది, అంటే భారత్వం ఎంత 40% ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడము. ఓకే, మనకు విషయావగాహన ఉంటుంది సైన్స్లో. నెక్స్ట్ సెకండ్ ప్రశ్నించడం, పరికల్పనలు చేయడంలో అయితే 5 మార్క్స్, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలో అయితే 5 మార్క్స్, సమాచార సేకరణ, ప్రాజెక్టు ఇది కొంచెం కష్టమైన పని కదా, సో 10 మార్కులు అని గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని 5 ఫస్ట్ విషయావగాహనకు ఒకటి 20, నెక్స్ట్ ఉండేటువంటి ప్రాజెక్ట్ వర్క్ ఒకటి 10, మిగతా అన్నిటికీ 5 ఇచ్చుకుంటూ పోతామన్నమాట. పట నైపుణ్యం నమూనాలు 5, ప్రశంస విలువలు, జీవ వైవిధ్యం పట్ల స్పృహ, ఇది విద్యా ప్రమాణాలు 5. మొత్తానికి మనం చూసినట్టయితే 50 మార్క్స్ భారతం అయితే 100%కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి SA1 SA2లో మనం పరీక్షించాల్సినటివి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే గ్రేడింగ్ సంబంధించి చెప్పాం కదా, A, B ఇలాంటివన్నీ ఎంత నుంచి ఎంత వస్తే ఇస్తాము అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే
మార్క్స్ పరంగా చూసుకుంటే 50 మార్క్స్కి చూసుకుంటే 0 నుంచి 20 మార్క్స్ వచ్చాయంటే వాడు సి గ్రేడ్లో ఉన్నట్టు. ఇప్పుడు మనకు బి 2 బీలు ఉంటాయి, 2 ఏలు ఉంటాయి, చూస్తూనే ఉన్నాము. ఏ అని, ఓకే, ఏ అని, బి అంటే బి ఏ ప్లస్ అని, ఏ అనేది నార్మల్గా ఉంటుంది, బి ప్లస్ అని, బి అని నార్మల్గా ఉంటుంది. నెక్స్ట్ సి ఉంటుంది, అంటే ఏమని అత్యున్నత ప్రతిభ చూపిస్తున్నాడు, చాలా బాగుంది అంటే అత్యున్నత కాకపోయినా బాగుంది అని. ఓకే, బి అంటే బాగుంది, ఇది బి ప్లస్ అంటే బాగుంది, బి అంటే పర్వాలేదు అని. ఓకే, సి అంటే నామమాత్రం అంటే ఇది చాలా తక్కువలో ఉన్నాడు, పూర్గా ఉన్నాడు అని చెప్పి. పూరు, యావరేజ్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మార్క్స్ చూసినట్టయితే ఇక్కడ మనకు పూర్లో చూసినట్టయితే 0 నుంచి 20 మార్క్స్, 50కి చూసుకోవాలి, 50కి. ఇంకా మీకు భారత్వం చూసుకుంటే 0 to 40 అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ స్టూడెంట్కి అయితే 21 నుంచి 25. మన మామూలుగా భారత్వం చూసుకుంటే 50 వరకు అని. ఓకే, ఇక్కడ మనకు డబల్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా నెక్స్ట్ నుంచి 35 వరకు అండి, అంటే 26 నుంచి 35 వరకు మార్క్స్ వచ్చాయంటే వాడికి బి ప్లస్ గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 36 నుంచి 45 వచ్చాయంటే వాడికి ఏ గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది, వెరీ గుడ్ అని చెప్పి. 46 నుంచి 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఏ ప్లస్ అంటే బాగా చదువుతున్నాడు అని చెప్పి మనకి ఇస్తాము. అంటే ఇక్కడ మనం చూసుకుంటే లాస్ట్ 100 అనేది మనకు రావడం జరుగుతుంది. 91 నుంచి 100 ఈ విధంగా మనము ఏ ప్లస్ ఏ, బి ప్లస్ బి, సి. ఒక పిల్లవాడికి మార్క్స్ అనేటివి 35 మార్కులు రావడం జరిగింది, నువ్వు ఏ గ్రేడ్ ఇస్తావు అని అడుగుతారు. ఓకే, బి ప్లస్ గ్రేడ్ అనేది ఇవ్వాలి. ఒక పిల్లవాడికి 48 మార్కులు వచ్చాయి, నువ్వు ఏ గ్రేడ్ ఇస్తావు అంటే ఏ ప్లస్ గ్రేడ్ ఇస్తాము. ఒక పిల్లవాడికి 42 మార్కులు వచ్చాయి, ఏ గ్రేడ్ ఇస్తావు అంటే ఏ గ్రేడ్ అనేది ఇస్తావు. ఓకే, ఈ విధంగా చూసుకోవాలి. 0 to 20, 21 to 25, 26 to 35, ఓకే, 36 to 45, 46 to 50. లాస్ట్కి గుర్తుపెట్టుకోండి, 20, 25, 35, 45, 55. ఓకే, ఫస్ట్లో ఒకటి 20 వచ్చింది, మళ్ళీ 25, దాని తర్వాత 35, 45, 55, 2, 3, 4, 5 అంటే ఇంకొకటి లాస్ట్ అండి ఏముంటుందంటే మనకు పాఠ్యాంశం అయిపోయిన తర్వాత చివరిన కొన్ని ఎక్సర్సైజెస్ అనేటివి ఉంటాయి. ఓకే, ఏ ఎక్సర్సైజ్ వల్ల ఏమి లాభము, ఓకే, ఇవి చేయండి అని ఉంటుంది పిల్లల్లో, ఇవి చేయండి అని ఉంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అభ్యాసాలు అని హెడ్డింగ్ ఉంటుంది, ఎవ్రీ లెసన్కి ఉంటాయి. ఓకే, ప్రయత్నించండి అని ఇచ్చింటారు, ప్రయత్నించండి అని చెప్పి కింద క్వశ్చన్స్ అనేటివి ఇచ్చింటారు కొన్ని. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసినట్టయితే ఆలోచించండి, చర్చించండి అని ఇచ్చింటారు. వీటి వల్ల ఏమి లాభము పిల్లవాళ్ళకి అని అడుగుతారు. కింది వాళ్ళలో ఇవి చేయండి అనే ద్వారా పిల్లల్లో ఏం పెంపొందుతుంది అని అడుగుతారు క్వశ్చన్ అనేది. ఇవి చేయండి అనే దానివల్ల చూసినట్టయితే గణితంలో యూనిట్ చివర ఉంటుందండి, యూనిట్ చివర ఉండేటువంటి మూల్యాంకన శీర్షిక. ఇవి చేయండి అంటే లెసన్ విన్న తర్వాత మూల్యాంకన శీర్షిక అంటాం దీన్ని. మనకు లెసన్ విన్న తర్వాత పిల్లవాడు ఆ లెసన్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అవి చేయాల్సి ఉంటుంది. సారీ దీనివల్ల మనకి ఏం పెరుగుతుంది, ఇవి చేయండి అనే దానివల్ల పిల్లవాళ్ళు ఏమి అభివృద్ధి చెందుతుంది అంటే మనకి ఇక్కడ ఆత్మవిశ్వాసం అనేది అభివృద్ధి చెందుతుంది. విశ్వాసం వాడే చేస్తాడు కదా, ఇవి చేయండి అని ఇచ్చింటాము, వాడు చేస్తాడు సొంతంగా, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అబ్బా నేను చేశానరా అని చెప్పి. అభ్యాసాలు చూసుకుంటే ఇక్కడ ఉంటుంది మనకి ఎక్సర్సైజెస్ అని ఉంటుంది. మ్యాథ్స్లో చూసుకున్నట్టయితే ఎక్సర్సైజెస్ అంటే ఏంటివి, లెసన్ అంతా విన్న తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేయాలి, దీన్నే మనం మూల్యాంకన శీర్షిక అంటాం. వాడు ఎంతవరకు నేర్చుకున్నాడా అనేది మనం ఇక్కడ పరిశీలిస్తామన్నమాట. మూల్యాంకన శీర్షిక అభ్యాసాలకు రావాలి మూల్యాంకన శీర్షిక. ఎలా అడుగుతారంటే గణితంలో యూనిట్ చివర ఉన్నటువంటి మూల్యాంకన శీర్షికని ఏమంటారు, అభ్యాసాలు. ఓకే, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి అంశం ఏంటి, ఇవి చేయండి అనేటువంటి కృత్యాలు. జట్టు కృత్యాలు మాత్రమే ఇవ్వవలసిన అంశాలు ఏంటివంటే ఆలోచించండి, చర్చించండి. ఆలోచించండి, చర్చించండి. ఒక 3-4 పిల్లల్ని గ్రూప్ చేసేసి వాళ్ళకి ఇస్తామన్నమాట, వాళ్ళు ఇచ్చేటువంటి టాపిక్ కింద ఏదైతే ఉంటుందో అది. ఇవి ఎక్కువగా ఎందుకు యూజ్ చేస్తామంటే జట్టు కృత్యాలు ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఓకే, క్వశ్చన్ ఎలా అడుగుతారంటే జట్టు కృత్యాలుగా మాత్రమే ఇవ్వాల్సినటువంటి అంశాలు క్రింది వాణిలో ఇవి చేయండి, అభ్యాసాలు, ప్రయత్నించండి, ప్లస్ 4 ఆప్షన్ ఇస్తారు. ఆలోచించండి, చర్చించండి ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులు సవాలుగా స్వీకరించేటువంటి అంశం ఏది క్రింది వాణిలో, ప్రయత్నించండి అని చెప్పిస్తాము, వాడు ట్రై చేసి సాధించడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకు సవాలు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మనకు ఇవ్వడం జరిగింది మెటీరియల్స్లో. సో ఎలాగే కనుక్కోవాలండి. ఇవి చేయండి ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మూల్యాంకన శీర్షిక మూల్యాంకనం చేయడానికి వెళ్ళిన అభ్యాసాలు అనేవి యూస్ అవుతాయి. ప్రయత్నించండి అనేది మనం చూసినట్లయితే విద్యార్థులు ఒక సవాలుగా స్వీకరించడం జరుగుతుంది. ఆలోచించండి, చర్చించండి. దీంట్లో అయితే మనకు జట్టు కృత్యాలు అని చెప్పచ్చు, జట్టు కృత్యాలుగా మాత్రమే వీటిని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇంత మనకి ఈ లెసన్ అనేది అయిపోతుంది. మెయిన్ టాపిక్స్ అన్ని చెప్పాము. ఇదండి తెలుగు అకాడమీ బుక్కు సంబంధించి. ఈ పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు షేర్ చేయడం అనేది జరిగింది.
యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ లెసన్స్ విన్నారు, ఇక్కడ తగలినటువంటి ఎన్నో కొత్త బిట్స్ అనేవి మీకు ఇక్కడ మెథడ్స్లో కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ప్రాక్టీస్ చేసుకోండి ఇవి కూడా. నెక్స్ట్ వీటికి సంబంధించే వీడియో కూడా చేస్తున్నాను, తెలుగు మెథడ్ సంబంధించి కూడా మొత్తం ఒకే దాంట్లో, అది వినండి. తెలుగు సంబంధించి ఇక్కడ మనకు తెలుగునే కాదు మిగతా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి మీకు ఇక్కడ అన్ని టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. పిఐఈ, సైకాలజీ ఇలాంటివన్నీ ఏమన్నా కష్టమైన సబ్జెక్ట్ క్లాసెస్ కావాలంటే కనుక ఓకే, మిగతా టెక్స్ట్ బుక్ వైజ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తక్కువ టైంలో మీకు అవే కదా ఎక్కువ ఇంపార్టెంట్, మిగతా టెక్స్ట్ బుక్స్ అనేవి చదివేసి ఉంటారు. సో ఇలాంటి మెయిన్ టాపిక్స్ కోసమైనా సరే 400 రూపీస్తో మీరు ఇక్కడ ఉందండి, పర్చేజ్ చేసుకోండి. అన్నీ ఉంటాయి, అన్ని క్లాసెస్ ఉంటాయి. మీకు ఏదైతే కావాలో అవైతే మీరు ఫుల్గా వినడం అనేది వినుకోవచ్చు.